మిడిల్, అప్పర్, లోవర్ లెటర్స్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఒకే ఒక లెటర్, ఎఫ్ లెటర్. ఇది 3 జాన్ లెటర్. ఓన్లీ 1 లెటర్ ఉంటుంది ఏటీ జడ్లోని. ఒకే ఒక లెటర్ ఉంటుంది, ఎఫ్. ఒకే ఒక లెటర్, ఎఫ్ లెటర్. ఇదేంటి? మిడిల్, అప్పర్, లోవర్. ఎఫ్ అనేది ఒకటే, ఇది ఒకటి. ఎఫ్ అనేది ఒకటే. 3 జాన్ లెటర్, మిక్స్డ్ జాన్ లెటర్. చూసారా? ఈ ఒక 4 లైన్స్ ఉంటాయి. 4 లైన్స్ మనం ఇచ్చేసుకుంటామన్నమాట. 4 లైన్స్లో కూడా ఈ బ్లాకుల్ని 1 2 3 లైన్గా మనం ఇండికేట్ చేస్తాము. దాన్ని ఎఫ్ అనేది చూసారు నేను ఎలా రాశాను. 1 2 3 4 5 ఇలా పెట్టి మిడిల్కి మధ్యలో ఉన్న దానికి ఎల్కి ఇలా పెడతాం. ఎఫ్. మిక్స్డ్ 3 జాన్ లెటర్ అంటారు, లేదా మిక్స్డ్ జాన్ లెటర్ అని కూడా అనొచ్చు. ఇది అదేవిధంగా మనం చూడండి, మిక్స్డ్ జాన్ వర్డ్స్ పెట్టి మనం ఇండికేట్ చేస్తాం. ఎలా రాసాం చూడండి. హ్యాపీ కింద టచ్ చేస్తుంది, అది పై లెటర్ టచ్ చేస్తుంది. నైఫ్, ఎఫ్ చూసారా, పైనుంచి కిందకు ఉంది. జోకర్, అప్పర్, కే. జే మిడిల్. అందుకే చూడండి లాస్ట్ని మీకు కనిపిస్తుంది. ఇలా కిందకి రండి. క్వాలిటీ, క్వాలిఫై. చూసారా ఎఫ్ ఎలా వచ్చిందో? ఎఫ్ అనేది, ఎఫ్ దగ్గర ఫోన్ లైన్లు వస్తాయి. 3 జాన్ అనేది 4 లెటర్స్ మధ్యలోని ఒక్కొక్క బ్లాక్ని ఒకటి కింద తీసుకుంటాం. ఇక్కడ చూడండి, 1 1 2 3 అవి జాన్స్ అంటారు, లైన్స్ కాదు. ఇలాగా క్వాలిఫై, ప్రొఫైల్ ఇలా రాసి చూపిస్తుంది అన్నమాట ఎలా ఉన్నదని. చూడండి, ఇవన్నీ కూడా ఫ్యామిలీ, కైండ్లీ. ఏంటంటే ఒక్కొక్క స్కూల్, కార్పొరేట్ స్కూల్ అయితే ఇదే ప్రిఫర్ చేస్తుంది. డిపిఎస్, డేపాలు, డిఏవి, సిబిఎస్ సిలబస్ మనకి కర్సీవింగ్ ప్రిఫర్ చేస్తుంది. ఏదేమైనా సరే పిల్లలందరికీ కంటే నాకు తల్లికి అవసరమేమో అనిపిస్తుంది. ఎందుకంటే మమ్మీ డౌట్ ఉంది చెప్పు అంటే తెలియట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అందరూ అన్ని స్కూల్లో చదవరు కదా, వేరే స్కూల్స్. ఏదైనా ట్యూషన్ చెప్దామన్నా కూడా మనకి ఇప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎఫ్ఏ టీ ఎంత రాసినాయి, టీ దగ్గర ఎఫ్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎఫ్ అయితే కన్ఫ్యూజ్ ఏమి ఉండదు.